జై శ్రీరామ్. 2025 ఢిల్లీ ఎలక్షన్స్లో బీజేపీ గెలుస్తుందని చెప్పడం జరిగింది. అది ఫిబ్రవరి 8వ తారీఖున ప్రూవ్ అయింది. ఆ వీడియో లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. అది నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. 2022 నుంచి 2025 ఫిబ్రవరి వరకు మొత్తం 16 ప్రొడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. దానికి సంబంధించిన వీడియో లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. వృశ్చిక రాశిలో అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు, విశాఖ 4వ పాదం ఉంటుంది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన కుజుడు కర్కాటక రాశిలో నీచబడ్డాడు. దాని మూలంగా హెల్త్ పరంగా అవమానాలు ఎక్కువగా ఉంటాయి. హెల్త్ పరంగా ఇబ్బందికరంగా ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ఉండండి. దానికోసమై మీరు సుబ్రహ్మణ్య అష్టకాన్ని అలాగే లలితా సహస్రనామం పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. సప్తమంలో గురువు ఉన్నారు, కానీ శని దృష్టి సప్తమ స్థానం మీద ఉన్నది. మరియు సప్తమాధిపతి అయిన శుక్రుడు రాహుతోనూ అలాగే బుధుడితోనూ శనితోనూ కలిసి ఉన్నారు. మ్యారేజ్ పరంగా గొడవలు అనేవి అధికంగా ఉంటాయి. ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు అధికంగా ఉంటాయి. దానికోసమై మీరు దక్షిణామూర్తి స్తోత్రపారాయణము అలాగే హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే కనుక మంచి ఫలితాలంటూ ఉంటాయి. దశమాధిపతి అయిన సూర్యుడు మీకు 14వ తారీఖు నుంచి ఆయన 6వ స్థానానికి రాబోతున్నారు. కెరియర్ పరంగా శత్రువులు నశిస్తారు. ఇది చాలా చాలా మంచి విషయం. మీకు ఈ వారంలో మీరు కనుక సూర్యాష్టకాన్ని పఠిస్తే కనుక చాలా చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. ముఖ్యంగా కెరియర్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ అనేవి ఉంటాయి. గ్రోత్ పరంగా ఇంప్రూవ్మెంట్స్ ఉంటాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. ఎవరైనా సరే విదేశాలకు వెళ్ళాలనుకుంటే కనుక ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్కి ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు ముఖ్యంగా 3వ వ్యక్తి మూలంగా గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. లవ్ ప్రపోజ్ చేయకండి. రిజెక్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయం సంప్రదించండి.